అందరూ అంటూ ఉంటారు, అంటే అన్నారంటారు కానీ ఈ నానుడు ఊరికే రాలేదనిపిస్తోంది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఓ రైతు వేసిన ఎత్తుగడే ఇందుకు నిదర్శనం. వస్తే కోటి పోతే 500 స్కీమ్తో తన పొలానికి లాటరీ పెట్టి జాక్పాట్ కొట్టాలనుకున్న ఆ రైతుకు పోలీసులు చెక్ పెట్టారు. ఇంతకీ లాటరీ ఏంటి, స్కీమ్ ఏంటి? తెలివితేటలంటే కృష్ణా జిల్లావే. ఆంధ్ర టు అమెరికా ఎక్కడైనా కృష్ణా వాళ్ళు ఉండాల్సిందే. బిజినెస్ లో అయితే వారి రూటే సపరేట్. పెనుగంచిప్రోలులో ఓ రైతు వేసిన ఎత్తుగడే ఇందుకు నిదర్శనం. కృష్ణా జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలులో దేవరశెట్టి రాంబాబు అనే రైతుకు 95 సెంట్లు భూమి ఉంది. పెనుగంచిప్రోలులోనే అందరికీ ఇష్టదైవమైన తిరుపతమ్మ అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల తాకిడితో పొలాల రేట్లు పెరిగిపోయాయి. రాంబాబు కొన్న 95 సెంట్ల భూమి 60 నుంచి 65 లక్షల రూపాయల వరకు ధర పలుకుతుంది. కొంతమంది కోటి రూపాయల వరకు రావచ్చని చెబుతున్నారు. అయితే రాంబాబు తన పొలాన్ని అమ్ముకునేందుకు వినూత్న పంథాను అనుసరించారు. 500 రూపాయలతో లాటరీ టికెట్ కొంటే సంక్రాంతి రోజు ఎకరం అంటే కోటి రూపాయల భూమి మీకు 500 రూపాయలకే వస్తుందంటూ ప్రచారం మొదలుపెట్టాడు. ప్రచారం అంటే మామూలుగా కాదు, ఏకంగా ఓ ప్రోమో చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది, ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అద్భుత అవకాశం! 1 కోటి రూపాయలు విలువైన వ్యవసాయ భూమిని కేవలం 500 రూపాయలకే సొంతం చేసుకోండి. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి అతి సమీపంలో పెనుగంచిప్రోలులో రేకులగడ్డ రోడ్ ముత్యాలమ్మ గుడి దగ్గర ఈ భూమి ఉంది. మొత్తం 92 సెంట్ల వ్యవసాయ భూమి. ఈ ప్రాపర్టీ ప్రస్తుత మార్కెట్ విలువ అక్షరాల 1 కోటి రూపాయలు. వీడియో చూసిన వారికి ఎవరికైనా పోతే 500 రూపాయలకే కదా, వస్తే కోటి రూపాయల భూమి వస్తుంది కదా అనుకున్నారు. అంతే, అందరూ 500 రూపాయల టికెట్ ను కొనటం మొదలు పెట్టారు. మంగళవారం నాటికే 3000 టికెట్లు అమ్ముడైపోయాయి. మొత్తానికి మ్యాటర్ పోలీసులకు తెలిసింది. వెంటనే రాంబాబును స్టేషన్ కు పోలీసులు పిలిపించారు. ఆ తర్వాతే స్టోరీ మలుపు తిరిగింది. తన పొలం తాను అమ్ముకుంటే మీకొచ్చిన నష్టమేంటని పోలీసులను రాంబాబు ప్రశ్నించారు. తాను చేస్తోంది మోసం ఎలా అవుతుందని పోలీసులను ప్రశ్నించాడు. లాటరీ టికెట్లు అమ్మటం నిషేధమని, ఇలా చేస్తే పండుగ రోజు లాటరీ తీస్తే ఏదైనా జరిగితే ఇబ్బంది పడతారని రైతు రాంబాబుకు పోలీసులు నచ్చజెప్పారు. చివరికి పోలీసుల అభిప్రాయంతో రైతు రాంబాబు ఏకీభవించారు. టికెట్లతో తీసుకున్న డబ్బును తిరిగి ఎవరికి వారికి ఇచ్చే పని మొదలు పెట్టారు. చివరకు ఇప్పటికే అమ్మిన 3000 టికెట్లకు తిరిగి డబ్బులు ఇచ్చే పని కూడా చేపట్టారు. దీనికి నేను కొన్ని వీడియోలు చేయించడం జరిగింది. ప్రముఖ కంపెనీలు ఎలా అయితే వీడియోలు చేస్తాయో అలా ప్రమోట్ చేయటం కోసం కొన్ని వీడియోలని నేను తీసుకోవడం జరిగింది. వాటికి ప్లస్ నేను టోకెన్స్ని ప్రింట్ చేయించుకోవడానికి వీటికి సుమారుగా నాకు 1,50,000 రూపాయల దాకా ఖర్చు అయినది. అయినా సరే దీన్ని నేను విరమించుకోవడానికి కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని పూర్తిగా విరమించుకొని ఎవరైతే నాకు అమౌంట్లు ఇచ్చారో వాళ్ళకి టికెట్ కొనుగోలు చేశారో వాళ్ళకి అమౌంట్ని రీఫండ్ చేయడం జరుగుతుంది. మొత్తానికి బాబు ఓ రాంబాబు, నీవు కెవ్వు కేక రాంబాబు అంటూ స్థానికులు చెణుకులు విసురుతున్నారు.